గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి. వీళ్ళ పేర్లు మనం విన్నాం. గోన బుద్ధారెడ్డి అంటే రంగనాథ రామాయణం అని రంగనాథ రామాయణం రచించిన కవి. ఈయన కవి విద్వాంసుడు అన్నమాట. ఈయన సాహిత్యవేత్త. గోన బుద్ధారెడ్డి. గోన గన్నారెడ్డి సంఘ సంస్కర్త. ఈ కాకతీయ రాజ్యంలో ఎవరైతే పెద్దవారి దగ్గర అంతా ఉంచుకొని ప్రజలను హింసిస్తూ లేదా ప్రజలకు లేని ప్రజలకు బాధలు పెడుతుంటారో ఈ పెద్దవారిని కొట్టి పేదవారికి పెట్టాలి అనే సంఘ సంస్కర్త అయిన వీరు గోన వంశీయస్తులు. గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి. అదేవిధంగా ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఈయన 18 ఇదంతా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది 14వ శతాబ్దం 15వ శతాబ్దం. కాబట్టి ఉయ్యాలవాడి నరసింహారెడ్డికి వస్తే 18వ శతాబ్దంకు ముందు సిపాయిల తిరుగుబాటుకు ముందే ఈయన స్వతంత్ర సమరయోధుడు.